ఈరోజు మీలో ఎంతమంది నమ్ముతున్నారు? ఆ మాటలు, ఏ మాటలైతే మనిషిని రక్షణలోకి నడిపిస్తాయో ఆ మాటలు సతీష్ కుమార్ నోట దేవుడు ఉంచాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? అయితే నా మనవి, మనం మౌనంగా ఉండడం మంచిది కాదు. ఈ మాటలను, జీవము కలిగిన దేవుని మాటలను లోకానికి ప్రచురం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎక్కడో ఉన్నటువంటి సహోదరి అక్కడ వాక్యం వినగలిగింది. కారణం, యూట్యూబ్లో ఆ సందేశాన్ని మనం ప్రసారం చేశాం. అలాగే టీవీలో సందేశాన్ని ప్రసారం చేసినప్పుడేగా ఆ రెండో సాక్ష్యం కలిగిన వ్యక్తి, రెండో సాక్ష్యం చెప్పిన వ్యక్తి ఏమన్నాడు? అల్లరి చిల్లరిగా జీవిస్తూ ఉన్నాను, గురి గమ్యం లేకుండా తిరుగుతూ ఉన్నాను. అలా గురి గమ్యం లేకుండా తిరుగుతున్న నేను ఒకరోజు కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాన్ని చూశాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. అర్థం పర్థం లేని జీవితం జీవిస్తున్నానని, అల్లరి చిల్లరి జీవితం జీవిస్తున్నానని, గురి గమ్యం లేకుండా జీవిస్తున్నానని దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు. ఆ వాక్యం ద్వారా నా జీవితం సరిచేయబడింది. కల్వరి టెంపుల్కి వచ్చాను, కన్నీటితో నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశాను. అప్పటి నుండి నేను ఒక విలువైన జీవితం జీవిస్తున్నాను. ప్రార్థన పట్ల శ్రద్ధ కలిగి, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, దేవుడు ఆశించినట్టుగా నేను జీవిస్తున్నాను. కల్వరి టెంపుల్ దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన ఇల్లు. ఎందుకంటే మాకు కోవిడ్ వచ్చినప్పుడు ప్రాణాలు పోతాయేమో, ఎస్, ఆ రోజులు అదే పరిస్థితి. భర్తకు కోవిడ్ వస్తే భార్య కనీసం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. కన్న కొడుక్కి కోవిడ్ వస్తే కన్న తల్లి హత్తుకోలేని, చేతుల్లో పెట్టుకోలేనటువంటి పరిస్థితి, ముట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎంత దుర్భరమైన పరిస్థితి గుండా మన దేశం వెళ్ళిందో. హాస్పిటల్లో బెడ్లు లేవు, సిలిండర్లో ఆక్సిజన్ లేదు, ఆఖరికి సమాధి చేయడానికి స్థలం కూడా ఇవ్వలేదండి. కోవిడ్ పేషెంటా ఇక్కడ సమాధి చేయడానికి, కోవిడ్ శవమా ఇక్కడ సమాధి చేయడానికి వీల్లేదు. మీకు తెలుసో లేదో, మన మందిరానికి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయో. ఓ తల్లి ఫోన్ చేసింది, అయ్యా సమాధి కూడా చేయట్లేదు అయ్యా, దయచేసి మీరన్నా వచ్చి సమాధి చేయండి అయ్యా అని అంటే, మన వాళ్ళు ఆ ప్రాంతానికి వెళితే ఇంటి బయట శవాన్ని పెట్టుకొని ఆ ఇల్లాలు ఏడుస్తూ ఉంది. అడిగారు మన వాళ్ళు, ఎప్పుడు చచ్చిపోయాడమ్మా? 4 days అయిందయ్యా. మరి ఎందుకు ఇంకా సమాధి చేయలేదు? ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదయ్యా. ఒంటరి దాన్ని ఒంటిగా సమాధి చేయలేను కదా. 4 రోజులుగా ఆ శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని ఏడుస్తూనే కూర్చుంది. ఒక్కళ్ళు కూడా సాహసం చేసి ఆ శవాన్ని తీసుకెళ్ళి సమాధి చేయలేదండి. మన సహోదరులు సాహసం చేసి ఆ సమాధి దగ్గరికి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఆ గొయ్యి తవ్వి సమాధి చేసి ఇంటికొచ్చారు. సమాధి చేసి వచ్చిన వాళ్ళందరికీ కోవిడ్ వచ్చింది. అటువంటి పరిస్థితిలో ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరూ సాహసం చేయనట్టుగా మనం సాహసం చేశాం. మన కల్వరి టెంపుల్ మందిరాలను కోవిడ్ కేర్ సెంటర్స్గా మార్చాం. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మేము పట్టించుకుంటాం. ఎక్కడ చోటున్నా లేకపోయినా మేము చోటు ఇస్తాం. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేకపోయినా వైద్యాన్ని ఉచితంగా చేసే ప్రయత్నం చేస్తాం. సిలిండర్లో ఆక్సిజన్ లేకపోయినా ఆక్సిజన్తో కూడిన సిలిండర్స్ని అందించే ప్రయత్నం చేస్తాం. ఎంత సేవ చేశాం మనం! ఎలా సాధ్యమైంది? కల్వరి టెంపుల్లో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని బలవంతం చేశాడు కాబట్టి ప్రపంచంలో ఏ మందిరం కూడా కోవిడ్ కేర్ సెంటర్గా మారలేదు. మన కల్వరి టెంపుల్ మారింది. కారణం ఏమిటంటే దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేసింది కాబట్టి. ఆ సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు, కల్వరి టెంపుల్కి మేము వచ్చి ఉండకపోతే చచ్చిపోయేవాళ్ళం. బ్రతికించిన దేవుని గూర్చి చెప్పకుండా మౌనంగా ఎలా ఉండగలను? కాబట్టి కల్వరీశ్వరాన్ని బలపరిచాను. అంతేకాకుండా అనేక మంది నా బంధువులను దేవుని సన్నిధికి నడిపించాను. అడుగుతున్నాను, ఎంతమంది నడిపించావు దేవుని సన్నిధికి? పాడైపోతున్నా, పతనమైపోతున్నా, పాపానికి బానిసగా జీవిస్తున్నా నీ స్నేహితులను, నీ బంధువులను, నీ కుటుంబ సభ్యులను ఎలా నువ్వు నిర్లక్ష్యం చేస్తావు? ఒకసారి ఆలోచించండి. కల్వరి టెంపుల్ సంగమా, మనం అందరం కలిసి మళ్ళా ఆత్మల పట్ల భారం కలిగి జీవించాలి. మన కుటుంబాన్ని దేవుని మందిరానికి నడిపించుకోగలగాలి.
నశించిపోతున్నా, నష్టాల్లో కూరుకుపోతున్నా, నరకానికి పరుగులు తీస్తున్నా నలుగురిని దేవుని సన్నిధికి నడిపించటం మనం మళ్ళీ ప్రారంభించాలి. ఒకప్పుడు నువ్వు ఒంటరిగా వచ్చేవాడివి కాదు, ఎవరో ఒకరిని ప్రభు సన్నిధికి నడిపించేవాడివి. మరి ఇప్పుడేమైంది? ఒకప్పుడు నువ్వు కుటుంబంగా వచ్చిన దానివి, మరి ఇప్పుడేమైంది? కరోనా రావడం వల్ల కలిసి కూర్చొని దేవుని ఆరాధించలేనటువంటి పరిస్థితి దాపురించింది. కానీ మనందరి ప్రార్థనల వల్ల దేవుని తన మహాకృపను బట్టి ఆ కరోనా స్లోగా విడిచిపెట్టేటటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళా దేశం తెరుచుకుంది, అన్ని నార్మల్ స్థాయికి వస్తూ ఉన్నాయి. రిస్ట్రిక్షన్స్ లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించేటటువంటి పరిస్థితులు మనం స్లోగా చూస్తున్నాం. మరి మనకున్న బాధ్యత ఏమిటి? నశించిపోతున్న వారిని, నరకపు పొలిమేరల్లో తిరుగుతున్న వారిని పరలోకానికి చేర్చగలిగినటువంటి దేవుని సన్నిధికి నడిపించాల్సిన బాధ్యత మనకు ఉందంటారా లేదంటారా? ఉంది అన్నవారు ఒకసారి చూపిస్తారా?